ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. చూడండి, ఒక్కసారి కష్టపడితే ఏడాదంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ, ఎండలో పడి పెట్టానేమో ముఖం ఎర్రగా అయిపోయింది, చెమటలు గారిపోతున్నాయి. టొమాటో అప్పడాలు, వడియాలు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మనం టొమాటోతో అప్పడాలు చేసుకుందామండి. అప్పడాలో లేదా వడియాలో ఏదైనా అనుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. నేను దానికి గాను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. రేషన్ రైస్ తీసుకోవాలండోయ్. రేషన్ బియ్యంతో అద్దరిపోతుంది అనమాట. ఒక గ్లాసు రైస్ తీసుకుని ఆ, ఒక పావు కప్పు ఉంది కదా, ఆ పావు కప్పు తోటి నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి రెండు కలిపేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు. మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాక ఆ కప్పుతోటి ఒక 3 కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట. వెరసి మొత్తం 1:3 లెక్కన మనం 2 విడివిడిగా వేసుకున్నాం కదా, 2 చిన్న దాంతో ఒకటి, పెద్ద దాంతో ఒకటి, అలాగే 3 లెక్క పెట్టుకుని వేసేసుకోవాలి. బియ్యం కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా తక్కువే, తగ్గించే వేసుకోండి. అప్పడాలు ఎండిపోయిన తర్వాత ఉప్పుగా ఉంటుంది, అది బాగుండదనమాట. ఉప్పుగా ఉంటే కష్టం, తినడానికి బాగుండదు కదా. సో అదనమాట. కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఈ టొమాటోలు చక్కగా కట్ చేసేసుకుని ఆ దాంట్లో వేసేసుకోండి. కొంచెం కుకింగ్ సోడా కూడా వేసేసేయండి. వేసిన తర్వాత శుభ్రంగా చుట్టూతా రైసు అంటుకునే చూసారా, అవన్నీ ఆ, మొత్తం ఇలా కలిపేసుకుని ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయేలాగా చూసేసుకుని చక్కగా కుక్కర్ ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. ఇదిగోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. కుక్కరు చల్లగా అయింది. మూత పైకి, విజిల్ కొంచెం పైకంటే ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా. అయిన తర్వాత ఇదిగోండి, రైస్ ఇలాగ ఉడికిందనమాట. 3 to 4 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. ఇట్లా మనం 1:3 వేసుకున్నాం కాబట్టి నీళ్లు ఇలా మెత్తగా ఉడికిపోతుంది చూసారా. మన టమాటా ముక్కలన్నీ అడుక్కిళ్ళిపోయినాయి. ఇలా కొంచెం మొత్తం గరిటెతోటి మొత్తం మెదిపేసుకుని నేను వేరే దాంట్లో గిన్నెలో వేసేసుకున్నానండి. వేరే దాంట్లో వేసుకుంటే మనకి తొందరగా చల్లగా అవుతుంది కదా. అలా అడుగున చూసారా, ఇది కూడా చూపిస్తాను. మనకి గిన్నె కొద్దిగా లైట్గా అడుగు పట్టుకుంది. అది మీరు చూసుకోండి. నేనైతే ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాకా ఉంచేసాను, అందుకే అలా అయిపోయింది. అది కూడా మనం గట్టిగా ఇలా మెదిపేస్తే వచ్చేస్తుంది. సో నేను ఇంకా అది మీకు చూపించాలని చెప్పి అలా ఉంచేసాను అనమాట. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి. తీసుకున్న తర్వాత దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి మిరపకాయలు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుని దీంట్లో వేసుకున్నాను, మిక్సీలో ఆడుకుని. అది కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. గరిటెతోటి చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. ఒక చేత్తో నా ఫోన్ ఉంది కాబట్టి ఆ ఫోన్ పక్కన పెట్టి రెండో చేత్తోటి మళ్ళీ కలిపేసుకుని చూపిస్తాను మీకు నేను. ఆ తర్వాత చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇలా వేసేసుకోండి పైన. వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. నా దగ్గర ఉంది కాబట్టి వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా బాగా మంచిగా కలిపేసేసుకోండి. అంతా కలుసుకున్న తర్వాత అడుగున ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకున్నాను. అంటే ఫస్ట్ కొంచెం మీకు చూపిద్దామని చెప్పి ఎండలో కాకుండా కొంచెం ముందు ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత నేను ఆ ఎండలోకి వెళ్ళి మిగిలినవి పెట్టుకుని, అంటే కొంచెం ఎక్కువసేపు ఎండలో నిలబడకుండా ఉంటుంది కదా, అందుకని ఇలా మీకు చూపిస్తున్నాను. అడుగున ప్లాస్టిక్ పేపర్ ఉంది, పైన ఈ ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ మీద పెట్టేసుకుని ఇలాగ కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకుని నీళ్ళ తడి చేసుకుని ఇలా ఉండలు చేసుకుని ఇలా ఒత్తేసేసుకోండి చక్కగాను. ఇలా అప్పడాలాగా ఇలా ఒత్తేసుకున్నారే అనుకోండి, చిన్న చిన్న అప్పడాలన్నమాట. ఇట్లా ఒత్తేసుకొని అన్నీ మొత్తం ప్లేట్ అంతా నిండిపోయేలాగా పెట్టేసుకోండి. మన అటుపక్క కూడా పెట్టుకోవాలి కదా, మన పైకి పట్టుకెళ్ళడం కష్టం అవుతుందని చెప్పి నేను ప్లేట్ నిండా వచ్చేటట్టు ఇక్కడ ఒత్తుకున్నాను. మిగిలింది పైకి వెళ్ళి మిగిలినంత ఒత్తేసుకున్నాను అనమాట. ఇలా ఒత్తేసుకోండి. అసలు నిజంగా ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయి. అంటే రకరకాలు పెట్టుకోవచ్చు. క్యారెట్ వడియాలు పెట్టుకోవచ్చు, టమాటో వడియాలు పెట్టుకోవచ్చు, బీట్రూట్ వడియాలు పెట్టుకోవచ్చు, పాలకూర వడియాలు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లాగా రైస్ తోటి పెట్టుకున్నాను. మీరు రవ్వతో కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు. మొత్తం ప్లేట్ అంతా నిండిపోయింది చూసారా. ఇలాగ చక్కగా అప్పడాలాగా వచ్చేసుకున్నాను. ఎండడం అయితే 1 డేలో ఎండిపోతుందండి. పొద్దునుండి సాయంత్రం వరకు ఒక పక్క ఎండుతుంది. రెండో పక్కన తీసి మర్నాడికి రెండో పక్కకి వేసుకుంటే తిప్పుకోవాలి కదా, తిప్పేటప్పటికి రెండో పక్కనకి 2 రోజులకి ఎండిపోతుంది అనమాట. ఇలా మొత్తం మేడ మీదకి వెళ్ళి ఆ షీట్ అంతా పట్టింది. నేను ఇంతంతే పెడతానండి, ఇంతకన్నా ఎక్కువైతే పెట్టలేను. కొద్ది కొద్దిగానే పెడుతూ ఉంటాను.
అన్నీ కొంచెం కొంచెం రకాలు చూసుకుంటా అన్నీ పెట్టుకుంటాం కాబట్టి అన్నీ తలా కొద్ది కొద్దిగా పెడతానమాట. ఈ టొమాటో అయితే కొంచెం పుల్లగా భలేగా ఉందండి. చాలా చాలా రుచిగా ఉంది. మధ్యాహ్నం అప్పుడు స్నాక్‌లా కూడా తినేసేయొచ్చనమాట. ప్రతిసారి మనం బయటికెళ్ళి ఏమి తినలేం కదండీ! అందుకని అట్లా చక్కగా ఒక 4 వేయించేసుకొని తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. టీ టైమ్ స్నాక్‌లా కూడా బాగా ఉంటుంది. ఎండ మండిపోతోందండి. చెమటలు గారిపోతున్నాయి అసల. అందుకని ఆ ఎండలో పెట్టి వచ్చానేమో అసలు చాలా చాలా చెమటలు పట్టేసినాయి. ఇక కిందకొచ్చేసాను. తర్వాత రెండో రోజుకి శుభ్రంగా ఎండిపోయినాయి. పళ్ళెల్లో వేసొచ్చినాయి చూసారా గలగలలాడిపోతున్నాయి. చూడండి చక్కగా టొమాటో అప్పడాలు ఎంత బాగున్నాయో అసలు. చూసారా నూపప్పు అది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ అప్పడాలని వేయించుకోవాలి కదా. చక్కగా ఆయిల్ ఎసరు పెట్టేసి కొంచెం వేయించి చూపిస్తాను. అయితే ఇప్పుడు ఆయిల్ ఎసరు పెట్టుకుని దాంట్లో ఒక్కొక్కటిగా ఇలాగా వేయించేసుకోవాలండి. అయితే మీకు కొంచెం ఎక్కువ ఆయిల్ ఎసరు పెట్టుకున్నారే అనుకోండి, ఓ 3, 4 ఒకేసారి వేసుకుని కూడా వేయించుకోవచ్చు. నేను ఎక్కువ ఆయిల్ ఎసరు పెట్టను కాబట్టి నేను ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా వేయించుకుంటున్నాను. చాలా రుచిగా అయితే ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో ఈ అప్పడాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. అయితే ఈ నూనె మళ్ళా దేనికి వాడం కాబట్టి దీని ఒక్కదానికే వాడతాను కాబట్టి నేను ఇలా తక్కువ ఆయిల్ ఎసరు పెట్టుకుని ఇలా వేయించేసుకున్నాను. ఇప్పటికి మాకు ఇవి సరిపోతాయి. ఇదిగోండి వేయించేసుకున్నాను. ఇవి ఏం చేద్దామంటే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసేసుకుందాం. బాగా ఎండినాయి. చూడండి ఇవన్నీ బాగా ఎండిపోయినాయి. ఇలా మనం స్టోర్ చేసేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని తినేయచ్చు. పిల్లలు ఏదన్నా కావాలి అన్నప్పుడు ఇలా ఒక 2 వేయించేసి ఇచ్చేసామే అనుకోండి చాలా బాగుంటుంది. టీ టైమ్ స్నాక్లా కూడా సూపర్గా ఉంటుంది. రైస్లోకి పప్పులోకి వాటిలోకి అదిరిపోతుంది అనమాట. కొంచెం ఓపిక చేసుకున్నారే అనుకోండి ఏడాది పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. అంత బాగున్నాయి. ఒకటి విరిపి చూపిస్తా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయంటే చూస్తుంటే పప్పు చెక్కల్లా ఉన్నాయి కదా. చాలా రుచిగా అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.